అర్ధరాత్రి వచ్చిన ఫోన్ కాల్‌కి 2 గంటలు నిద్ర పట్టలేదు. మంచి నిద్ర పట్టేసరికి తెల్లారిపోయింది. ఇంకేం చేస్తాం తప్పదు కదా! నిద్ర లేచి పనులు స్టార్ట్ చేసేసా. ఒక్కరోజు సరిగ్గా నిద్రపోకపోతేనే పని చేయలేకపోయా. అంత చిరాగ్గా ఉంది. కానీ ఒక ఊరు మొత్తం అర్ధరాత్రులు నిద్రపోకుండా పనులు చేసుకుంటారు. ఆ ఊరు పేరేంటో, వాళ్ళు ఎందుకు ఆ టైంన నిద్రపోకుండా పనులు చేసుకుంటారో చెప్పే ముందు నాకసలు అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేసారో చెప్తా. కరెక్ట్‌గా నైట్ 11:45కి ఒకతను కాల్ చేశారు. అన్నోన్ నంబర్ కాబట్టి మా ఆయన్ని ఫోన్ లిఫ్ట్ చేయమన్నాను. మా ఆయన నిద్ర మత్తులో ఫోన్ లిఫ్ట్ చేసేసరికి అవతల వ్యక్తి చేస్తూనే ఉన్నాడు కంటిన్యూగా. ఫోన్ చేసిన అతను ఏమన్నాడంటే, మీ వాటర్ ట్యాంక్ నిండిపోయి నీళ్ళన్నీ చాలా పోతున్నాయి. ఒకసారి చూడండి అన్నాడు. బయటికి వెళ్లి చూస్తే నీళ్ళేం పోవటం లేదు. సరే ఇంతకీ ఆయన ఎవరు? మన నెంబర్ ఎలా వచ్చిందని ఆయనకు వెంటనే కాల్ చేసి, వాటర్ ట్యాంక్ నిండిపోయిందని చెప్పారు. అదేం లేదండి. ఇంతకీ మీరెవరు? ఈవినింగ్ మీ ఇల్లు రెంట్‌కి చూడటానికి వచ్చామండి. టూలెట్ బోర్డ్ మీద మీ నెంబర్ ఉంటే తీసుకున్నాను. అప్పుడు ఎలిగింది మాకు ఇతను ఒంగోలు నుండి కాల్ చేస్తున్నాడని. ఇంక వెంటనే మా అత్తకి కాల్ చేసి మోటార్ ఆఫ్ చేయమని చెప్పాము. జరిగిందంతా కూడా చెప్పాము. ఒకసారి మెలుకొస్తే ఇంకా నిద్ర పట్టడానికి టైం పట్టిద్ది కదండీ. ఇంకా అలా నిద్రపోవటానికి ట్రై చేస్తూ ఒంగోలులో పడ్డ కష్టాల గురించి ఆలోచిస్తూ, ఎందుకంటే నా పెళ్లి కాకముందు 2 ఇయర్స్ ఒంగోలులో ఉన్నాను కాబట్టి. ఒంగోలులో సరిగ్గా నీళ్లు రావు. వచ్చినా కూడా 4 రోజులకు ఒకసారి నీళ్లొస్తాయి. కొన్ని ఏరియాలో బోర్ కూడా ఉండదు. అలాంటి ఏరియాలో బోర్ వేసినా కూడా తుప్పు పట్టి పాడైపోతది. నీళ్లు 4 రోజులకోసారి వస్తాయని చెప్పాను కదా! నీళ్లు వదిలినప్పుడే అన్ని పనులు చేసుకొని అన్ని చిన్న చిన్న గిన్నెలతో సహా పట్టుకోవాలి. అదేంటో నీళ్లు వదిలేవాడు కూడా పొద్దున పూట కాకుండా అర్ధరాత్రుల పూట నీళ్లు వదిలేవాడు. మళ్ళీ నీళ్లు వచ్చే టైం కూడా 2 గంటలే. ఈ 2 గంటల్లో రెంట్‌కున్న వాళ్ళు, ఓనర్స్ అందరూ పట్టుకోవాలి. ఎన్నున్నా నీళ్ల టెన్షన్ మాత్రం అస్సలు ఉండకూడదండి. పొద్దున్న లేచిన దగ్గర నుండి నీళ్లతోనే కదండీ పని.